అందరికీ నమస్తే. మీకు ఎప్పుడైనా మీ బాల్యం గుర్తుకొచ్చినప్పుడు, మీ చిన్ననాటి డేస్ గుర్తుకొచ్చినప్పుడు, అరే అప్పుడే ఇంత పెద్దవాళ్ళం అయిపోయామా, అప్పుడే మాకు ఇంత ఏజ్ వచ్చేసిందా, అంటే మీ బాల్యం గుర్తుకొచ్చినప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అంత బాగుంటుండే అలా ఉంటుంది. మనకు అప్పుడప్పుడు సహజంగా మనం బాల్యంలోకి వెళ్ళిపోతుంటాం అప్పుడప్పుడు, అవునా కదా. ఇమ్మీడియట్గా మనకు అనిపించే ఆలోచన ఏంటి అంటే, అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా, నా 10th క్లాస్ అయిపోయి అప్పుడే ఇన్ని ఏండ్లు అయిపోయిందా, మాకు అప్పుడే నా పిల్లలు ఇంత పెద్దగా అయిపోయారా, ఇలా అప్పుడే ఇంత కాలం గడిచిపోయిందా, అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా అని ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనకు అనిపిస్తూనే ఉంటుంది. అప్పుడే అంటే నమ్మశక్యం కాకుండా అనిపిస్తుంది. నిజమే, కాలం నమ్మశక్యం కాకుండా కరిగిపోతుంటుంది. మనకు తెలియకుండానే కాలం గడిచిపోతుంటుంది. మనకు తెలియకుండానే తెల్లారుతుంది, మనకు తెలియకుండానే చీకటి అవుతుంది. ఒక్కొక్కసారి పడుకునే ముందు అప్పుడే డే అయిపోయిందా అనిపిస్తుంది, లేచాక అప్పుడే తెల్లారిందా అనిపిస్తుంది. అంటే అంత ఫాస్ట్గా ఆ కాలం గడిచిపోతుంది. చూడండి, ఇయర్స్ గడిచిపోతూనే ఉన్నాయి, దశాబ్దాలు గడిచిపోతూనే ఉన్నాయి చాలా ఫాస్ట్గా. దశాబ్ద కాలము అనేది ఒక సంవత్సరం అయిపోయినంత ఫాస్ట్గా గడిచిపోయిందన్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంటుంది మనకి, అవునా కదా. మరి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, కాలము అనేది అన్నిటికంటే చాలా వేగంగా పరిగెడుతుంది. మరి ఈ కాలంలో, మన జీవిత కాలంలో మన యొక్క ప్రతి రోజును కనుక తీసుకుంటే, అందరికీ సహజంగా 24 గంటలే. అందరికీ ఒక రోజులో ఉండేటివి 1440 నిమిషాలు మాత్రమే, అవునా. మరి ఈ 1440 నిమిషాలని మనం ఎలా వినియోగించుకుంటున్నాం? కొంతమంది జీవితాలను చూస్తే వాళ్ళ జీవితంలో అద్భుతాలు, వాళ్ళంతట వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తుంటారు. కొంతమంది జీవితాలను చూస్తే మాకు టైం సరిపోవట్లేదు అంటారు, ఏం చేయాలన్నా మాకు టైం సరిపోవట్లేదు అంటారు. మరి కొంతమందికి ఏమో అదే 1440 నిమిషాలలో ఎన్నో పనులు చేస్తుంటారు. కొంతమందికి ఏమో ఏవో 1-2 పనులు చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు అంటారు. ఎక్కడుంది లోపము అంటే మన ఆలోచన విధానంలో ఉంది. ఆ 1440 నిమిషాలను నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు ప్రతిరోజుని? ఈ రోజు ఇంపార్టెంట్. ఈ రోజు ఉన్నటువంటి ఈ 1440 నిమిషాలు అనేటివి మనకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే, గతించిపోయినటువంటి కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. అలాగే రేపటిది అనేది మన చేతిలో లేదు. కాబట్టి ఈ రోజును మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాము అనే దాని మీదనే మన జీవితము, మన యొక్క లక్ష్యము, మన విజయాలు, మన యొక్క గొప్పతనము అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఎలా వినియోగించుకుంటున్నారు చూడండి. కొంతమంది ఇదే అమెరికన్ ప్రెసిడెంట్కైనా ఒక రోజులో 24 గంటలే ఉంటాయి, అన్నే నిమిషాలు ఉంటాయి. మన ప్రధానికైనా అన్నే నిమిషాలు ఉంటాయి. అందరికంటే చాలా బిజీగా ఉంటూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉంటుంటారు, వాళ్ళకి అవే నిమిషాలు ఉంటాయి. మరి మనకంతే టైం ఉంటుంది. విజయాలు సాధించిన వాళ్ళకి అంతే టైం ఉంటుంది, ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి అంతే టైం ఉంటుంది. మరి ఏం చేస్తున్నాం మనం ఆ టైంని? చాలామంది ఏమనుకుంటారు అంటే, నాకు ఎన్నో చేయాలని ఉన్నాయి కానీ నాకు టైం సరిపోవట్లేదు, నాకు టైం లేదు. కొంతమందిని కదిలిస్తే ఈవెన్ నన్ను కూడా అడిగే వాళ్ళు ఉంటారు, మీరు ఇన్ని చేస్తుంటారు, మీకు టైం ఎట్లా సరిపోతుంది అని. టైం సరిపోతుందా లేదా అనేది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనం మన లైఫ్ని ఎలా మొబిలైజ్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మన ఆలోచన మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది లేవడమే లేటుగా లేస్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక రోజుని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజుని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటి అంటే, పొద్దుగాల లేస్తే, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ కాలం బతికినట్టే లెక్క, ఎక్కువ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే, ఎక్కువ పనులు చేస్తున్నట్టే లెక్క. కాబట్టి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈజీగా మీరు 4 o'clock నిద్ర లేవడము, 5 o'clock నిద్ర లేవడము అనేది మీ దినచర్యలో భాగమైతే, 8 గంటలకు 7 గంటలకు నిద్ర లేచే వాళ్ళతో పోలిస్తే ఒక 4 గంటలు మనం ఎక్కువ టైంని మనం వినియోగించుకుంటున్నట్టే కదా, 3-4 గంటలు ఎక్కువ సద్వినియోగం చేసుకుంటున్నట్టే కదా. కాబట్టి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఉన్న టైంని ఎలా మరి ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి, కొంతమంది నిద్రలేస్తారు నిజమే, ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి టీవీ ఆన్ చేసి రిమోట్ చేతిలో పట్టుకొని కూర్చుంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? లేవగానే సరిపోతుందా? మరి లేచిన దగ్గర నుంచి ప్రతి నిమిషాన్ని మళ్ళీ ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఎందుకు అంటే నిమిషం గడిచిపోయిన తర్వాత మళ్ళీ మనకి వెనక్కి తిరిగి రాదు.
అవునా కదా? కాబట్టి కొంతమంది ఏం చేస్తారు అంటే చేయాల్సిన పనిని గంటలు 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 చేస్తుంటారు. వాళ్ళకి డే అంతా పని చేస్తూనే ఉంటారు, కానీ తీరా చూస్తే డే అంతా ఏం చేశారు అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. కాబట్టి చేయాల్సినటువంటి పనిని మనం డివైడ్ చేసుకోవాలి, దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోవాలి. ఏంటి అంటే ముఖ్యంగా పనుల్ని ఇప్పట్లో ఈ క్షణం మనం చేయకూడని పని, ఇప్పుడు చేయకపోయినా నడుస్తాయి అనే పనులు కొన్ని ఉంటాయి. అలాంటి పనుల్ని ఇప్పుడు మనము టైం ఉన్నప్పుడు, మనకి ఎక్కువ టైం అనిపించినప్పుడు, అంటే అంత ప్రాధాన్యత లేనటువంటి పనుల్ని ఇప్పుడు మనం పెట్టుకోవద్దు. ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. అలాంటి పనులు ఏం చేయాలి అంటే మనం ఇమీడియట్గా ఈరోజు మనం ఆ పని కంప్లీట్ చేసుకోవాలి. మరి ఆ పని కంప్లీట్ చేసుకోవడంలో కూడా ఆ ఇమీడియట్గా చేయాల్సినటువంటి పనులు కూడా టైం వేస్ట్ చేసుకోవాలా, టైం వేస్ట్ చేసుకోవద్దా అనేది మన మీద డిపెండ్ అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళి, ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఏమన్నా బిల్లులు కట్టాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడతాం. అది మన చేతిలో లేదు, అంటే దాన్ని నివారించలేనటువంటి కాలయాపన అది. కాబట్టి వాటికి మనం ఏం చేయలేం. అలా కాకుండా మనం వెళ్తూ ఎక్కడేదో కనిపించింది కాసేపు విండో షాపింగ్ చేద్దాము అని చెప్పేసి అక్కడ కాసేపు ఆగి, ఇంకేదో నచ్చిందని చెప్పేసి అక్కడ కాసేపు ఆగి, ఇలా మనకు తెలియకుండా టైంను మనం తినేసుకుంటూ పోతే లాస్ట్కి ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ నైట్ అయిపోతుంది, మళ్ళీ తెల్లారిపోతుంది. కాబట్టి ప్రతిరోజుని ఒక ప్రణాళికాబద్ధంగా మనం డివైడ్ చేసుకోవాలి, ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయాలి అనేది. అదేవిధంగా అన్ని పనులకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మన కోసం అంటూ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మన లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి మనలో అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని కోరికలు ఉంటాయి. కొంతమందికి సంగీతం నేర్చుకోవాలని ఉంటుంది, కొంతమందికి పాటలు నేర్చుకోవాలని ఉంటుంది, కొంతమందికి డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది, కొంతమందికి ఎక్సర్సైజ్ చేయాలని ఉంటుంది. ఇలా మనకంటూ కొన్ని ఉంటాయి కదా, వాటికి కూడా ఖచ్చితంగా మన 24 గంటల టైంలో ఈ 1440 నిమిషాలలో ఖచ్చితంగా దానికంటూ ఒక షెడ్యూల్ ఉండాలి. సో మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం, ఆ తర్వాత ఖచ్చితంగా మీకోసం అంటూ కొంత టైం కేటాయించి వ్యాయామం చేయడం, ఆ తర్వాత చేయాల్సినటువంటి పనుల్ని ఫాస్ట్గా వితిన్, అంటే అదే పనిని 4 గంటలు చేయొచ్చు, అదే పనిని గంటలు కూడా చేయొచ్చు. అలా చేయాల్సిన పనిని ఫాస్ట్గా చేసేసి మిగతా టైం అంతా కూడా నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం, మన విజయం వైపు, మన లక్ష్యాలని సాధించడానికి ఆ టైంను వినియోగించుకోవాలి. చాలామంది చెప్తుంటారు, మేడం టైం సరిపోవట్లేదు, టైం మేనేజ్మెంట్ మాకు అర్థం కావట్లేదని. టైం మేనేజ్మెంట్ మనకు ఎందుకు అర్థం కాదు? మనకు తెలియకుండానే కరిగిపోతున్నటువంటి కాలాన్ని మేనేజ్ చేసుకునేటువంటి శక్తి మనకు లేనప్పుడు జీవితంలో ఇంకా మనం ఏం సాధిస్తాం? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ప్రతి పర్సన్ చేసే మిస్టేక్ ఇదే. అంటే ఈ టైం మేనేజ్మెంట్ తెలియట్లేదు, లేకపోతే టైం మొత్తం కాలం అంతా కరిగిపోతుంది అంటే మనకు తెలియకుండా మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే కాలాన్ని వాయిదా వేసుకుంటూ పోతాం, పనుల్ని వాయిదా వేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు టైం వేస్ట్ చేస్తూ, ఇప్పుడు మామూలుగా టీవీ చూస్తున్నో, మొబైల్ చూస్తున్నో, ఫేస్బుక్ చూస్తున్నో, వాట్సాప్ చూస్తున్నో, మనకు తెలియకుండా టైం వేస్ట్ చేస్తూ రేపటి నుంచి మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి రేపటి నుంచి చేద్దాంలే అని ఒక రేపు అనుకుంటూ వాయిదా వేసుకోవడం వల్ల ప్రతిరోజు గతంలో గడిచిపోతుంది, కాలం అనేది కరిగిపోతుంది. కాబట్టి చేయాల్సిన పనులు ఇప్పుడే చేయాలి, ఈ క్షణమే చేయాలి. ఎందుకు అంటే గతించిన దాన్ని తీసుకురాలేము, రేపు అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి ఈ రోజును మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఆ టైం విలువ తెలిసినటువంటి వాళ్ళే గొప్ప మహానుభావులు చూడండి. అబ్దుల్ కలాం లాంటి వారు, మహాత్మా గాంధీ గారు, అంటే అంత వృద్ధాప్యంలో కూడా, ఆ వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఒకరోజు ఎన్ని పనులు చేసేవాళ్ళు. మరి మన వల్ల ఎందుకు కాదు? గొప్ప వాళ్ళు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఒక్కొక్క రోజులో మన వల్ల ఎందుకు కాదు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మ్యాక్సిమం వేస్ట్ పనులు, ఉబుసుపోని కబుర్లు, టైం వేస్ట్ చేసేటువంటి పనులు, ముఖ్యంగా ఈ మధ్యన యువతకి కావచ్చు, ఎవరికైనా సరే ఎక్కువ టైం వేస్ట్ చేపిస్తున్నటువంటిది విషయం ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ ద్వారా తెలియకుండానే టైం అంతా కరిగిపోతుంటుంది. కాబట్టి సో ఈ కాలం, ఈ రోజు, ఈ టైం నాకు చాలా ఇంపార్టెంట్ అనుకొని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి నిమిషాన్ని మన కోసం వినియోగించుకుంటూ ఏం చేయాలి, ముందు నేనేం చేయాలి, రేపు చేద్దామని పోస్ట్పోన్ కాకుండా ఇప్పుడే చేస్తాను, ఈ క్షణమే చేస్తాను, అది అయిపోయిన తర్వాత మిగతా టైంని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం.
కొంత నేర్చుకోవడానికి కేటాయించండి. ఏదో ఒక కొత్త విషయం, ఏదో ఒక పుస్తకం చదవడం, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం, ఇలా కొంత నేర్చుకోవడానికి. ఎందుకంటే జీవితము మూసపోసినట్టుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏదో ఒక సృజనాత్మకత అనేది ఉండాలి. ఒక క్రియేటివిటీ అనేది ప్రతిరోజు మనకు కొత్తగా కనపడాలి, ప్రతిరోజు మనకు నూతనంగా ఉండాలి, ప్రతిరోజు ఒక న్యూ ఇయర్ లాగా ఉండాలి. 31 డిసెంబర్ అయిపోయి న్యూ ఇయర్ రోజు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కొత్త సంవత్సరం అని. కొత్త సంవత్సరము అంటే కొత్త సంవత్సరం రాగానే రోజులు మారిపోతాయా, కాలం మారిపోతుందా? నాకు అర్థం కాదు. చాలామంది కొన్ని పెట్టుకుంటుంటారు. ఏంటి అంటే రెజల్యూషన్స్ రాసుకుంటుంటారు న్యూ ఇయర్ నుంచి అని. మారాల్సింది కాలం కాదు, మారాల్సింది క్యాలెండర్ కాదు, మారాల్సింది ఆ రోజు కాదు, మనం మారాలి. మనం మారనంత వరకు ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా మనం అక్కడే ఉంటాం. మనం మారనంత వరకు మన పుట్టినరోజులు ఎన్ని జరిగినా మనం అక్కడే ఉంటాం. కాబట్టి సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు మన పుట్టినరోజులాగా అంత వేడుకగా, ప్రతిరోజు కొత్త సంవత్సరం అంత వేడుకగా మన జీవితంలో ఉండాలి అంటే టైం విలువ మనం తెలుసుకోవాలి. ఒక రోజులో ఉన్నటువంటి 1440 నిమిషాలను మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారో ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి. ఎన్ని వేస్ట్ పనులు చేస్తున్నారు మీరు రోజు మొత్తంలో? ఎన్ని పిచ్చాపాటి కబుర్లు, అంటే రోడ్డు పక్కన కూర్చోనో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కూర్చోనో, హోటళ్ళల్లో కూర్చోనో, లేకపోతే ఇళ్ళల్లోనో వేస్ట్ ముచ్చట్లు, వేరే వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తూ ఎన్ని పనికిరాని ముచ్చట్లు మీరు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎంతవరకు మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి మీ టైంని కేటాయిస్తున్నారు? ప్రతిరోజు ఎంతమంది మీరు జీవితంలో నిద్ర లేవగానే అయ్యో అప్పుడే ఒక రోజు అయిపోయిందా అని మనం నిద్రలేస్తున్నాము అంటే నిన్నటి రోజును మనం సద్వినియోగం చేసుకున్నట్టు లెక్క. అయ్యో సాయంత్రం కాగానే అయ్యో ఈరోజు అయిపోయిందని మనం భయపడుతున్నాము అంటే ఈ రోజును మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం టైం సద్వినియోగం చేసుకోలేదని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా గడిచిన డే గురించి మనకు బెంగ కలగొద్దు, అయ్యో టైం అయిపోతుంది అన్న టెన్షన్ కలగొద్దు. అంటే ఆ రోజును మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి టైం విలువ తెలుసుకోండి. గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలను చూడండి. వాళ్ళ లైఫ్లో అన్నిటికీ టైం ఉంటుంది. కుటుంబం కోసం టైం ఉంటుంది, ఫ్రెండ్స్ కోసం టైం ఉంటుంది, వాళ్ళ కోసం టైం ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం కోసం టైం ఉంటుంది, సమాజం కోసం కూడా టైం ఉంటుంది. మరి మీకు ఎన్నిటికీ టైం ఉంటుంది? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. టైం విలువ తెలుసుకొని, టైం మేనేజ్మెంట్ తెలుసుకొని ప్రతి నిమిషాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఒక రోజులో ఉన్నటువంటి 1440 నిమిషాలని మీరే రకంగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. కాలాన్ని ఒడిసిపట్టుకోండి, విజయాన్ని ఒడిసిపట్టుకోండి. ఎందుకంటే కాలం కరిగిపోతే తిరిగి రాదు. కాలం కరిగిపోతుంది అంటే మనం మన మరణానికి దగ్గర అవుతున్నామని లెక్క. కాబట్టి కాలం కరిగిపోతుంది, మన టార్గెట్స్ అనేటివి మాత్రం ఆగవు, డెడ్లైన్స్ ఆగవు. అవునా కదా? జరగాల్సిన డేట్స్కి ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి కాలం కరిగిపోక ముందే రియలైజ్ కావాలి, ముందే మన సన్నద్ధం కావాలి. ఆ విషయాన్ని అందరూ గ్రహించి టైం వాల్యూ తెలుసుకొని టైంని మేనేజ్ చేసుకొని లైఫ్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.